వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. దిస్ ఇస్ ఇది ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డిసి అయితే దెన్ బీసీ యాంగిల్ ఏబిసి యాంగిల్ ఎంత అని అంటున్నాం. ఒక నిమిషం, ఈ ఒక డయాగ్రామ్ ఇచ్చిన మనకి ఇక్కడ నుంచి మనకు ఓన్లీ ఈ యాంగిల్ నెక్స్ట్ ఇక్కడ 60 అని ఇచ్చిండు. మిగతా ఈ బి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో అది ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకే, ఇది ఇటువంటి దాని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ఎప్పుడైనా ఈ లైన్ అనేది దీన్ని టూ ఈక్వల్ పార్ట్స్గా ఇక్కడ ఉండే టోటల్ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా 28 ఉంటుంది. ఓకేనా, 28 మొత్తం ట్రయాంగిల్ యొక్క టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. 180 కాబట్టి ఇప్పుడు ఇది కూడా 28 ఉంటుంది. మొత్తం యాంగిల్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది 56. 28 + 28 56 అవుతుంది. 180 - 60 - 56 ఆ వాల్యూ అనేది యాంగిల్ బికి ఈక్వల్ ఉంటుంది. ఓకేనా, ఈ యాంగిల్ మొత్తం ఇప్పుడు వచ్చే ఆన్సర్ అనేది యాంగిల్ బికి ఈక్వల్ ఉంటుంది. 180 నుంచి 60 తీసేస్తే 120, 120 నుంచి 56 తీసేస్తే 64. 120 - 56 అంటే 64. ఓకేనా, అది ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ 3. I only discussed arithmetic and reasoning questions. This is 5 + 2 into 3 into 2. First of all, solve the bracket values. 2 into 3 6 divided by 6 into 3. 2 into 3 6, 6 cancel. 5 + 3 8. That is first option number 1. Next, here theta value is acute angle. Substitute the tan theta is equal to 45. tan 45 వాల్యూ 1 కాబట్టి theta is equal to ఏమైంది? ఇక్కడ theta is equal to 45 అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. మనకు sin 2 into sin 45 1/√2, cos 45 ఆల్సో 1/√2, cosec 45 వాల్యూ √2 whole square. ఓకేనా, √2 into √2 2 cancel. 1 - 2 is equal to -1. That is option number 1. Reserve Bank of India. If an amount doubles itself on simple interest in 4 years, what is the % per annum rate of interest? ఇటువంటి ఇచ్చినప్పుడు నాకు ఓన్లీ షార్ట్ కట్ వేసి చెప్తున్నాను నేను. 100 అనే అమౌంట్ 200 అవుతుంది. ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి 200 అవుతుంది. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి మనకు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 100 ఇంట్రెస్ట్ వస్తుంది. ఎన్ని ఇయర్స్కి వస్తుంది? 4 ఇయర్స్కి వస్తుంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 25% వస్తుంది. ఓకేనా, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసి ఇయర్స్తో డివైడ్ చేస్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. షార్ట్ కట్ వే. And next question, 2 cars cover a certain distance by moving the speeds of the 45 km/h and 50 km/h respectively. Find the distance traveled when కనుక్కోమంటాడు. when one car takes the 32 minutes more than the other cover the distance. ఓకేనా,
ఇక్కడ మనకేమి ఇచ్చిండు, ఇక్కడ స్పీడ్స్ ఇచ్చిండు, ఇక్కడనేమో టైమ్స్ ఇచ్చిండు. ఫస్ట్ మనం స్పీడ్స్ వాల్యూస్ రాద్దాం. స్పీడ్స్ వాల్యూస్ ఏమి ఇచ్చిండు, 45 km/h, 50 km/h అని ఇచ్చిండు. ఓకేనా. మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 10s 5 9s. ఓకేనా. 5 9s అంటే ఇప్పుడు టైం వాల్యూస్ ఏమవుతాయి, రివర్స్ అవుతాయి. టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి టైం వాల్యూ అనేది 9 10 అవుద్ది. ఓకేనా. సారీ 9 10 రివర్స్ చేస్తే 10 9 అవుద్ది టైం వాల్యూస్. ఇక్కడ మనకు క్వశ్చన్ ప్రకారం టైం ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ప్రకారం టైం డిఫరెన్స్ అనేది 10కి 10కి 9కి మధ్య డిఫరెన్స్ 9 ఉంది. అకార్డింగ్ టు క్వశ్చన్ 32 minutes ఉంది. దాన్ని హవర్స్లో కన్వర్ట్ చేస్తే డివైడెడ్ బై 60. 1 minute 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes కాబట్టి 32 minutes is converted to hours, that is 32/60. 1 part value 32/60. ఇప్పుడు మనకు డిస్టెన్స్కి ఫార్ములా ఏంది, ఎస్ ఇంటూ టీ. ఎస్ వాల్యూ ఎంత 45, టీ ఒక 1 part వాల్యూ అనేది 32 అయితే 10 parts వాల్యూ ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒకటే సైడ్, నేను ఈ సైడ్ తీసుకొని చేస్తున్నా. ఓకేనా. 1 part వాల్యూ 32 అయితే 10 parts వాల్యూ 10 × 32/60 అవుతుంది. ఓకే. 10 × 32/60 6. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఒక్క నిమిషం క్యాలిక్యులేషన్. సార్ మరోసారి 10 ఇది స్పీడ్స్ రేషియో. నెక్స్ట్ టైమ్స్ రేషియో వచ్చేసి ఇది 10 9 అవుద్ది. ఇప్పుడు మనము 1 part వాల్యూ 32/60. ఓకేనా. మినిట్స్ వాల్యూస్ కాబట్టి హవర్స్లో కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు మనం 1 సైడ్ తీసుకొని చేయాలి. డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. ఎస్ వాల్యూ ఈజ్ 45 km/h. టైము 10 ఇంటూ 1 part వాల్యూ 10 32/60 అయితే 10 parts వాల్యూ 10 × 32/60 అవుతుంది. 10 6 3 2s 3 15s. నెక్స్ట్ 2 16s. ఓకేనా. 2 16s. ఇక్కడ 15 × 16 చేయాలి మనం. 15 × 16 అంటే ఎలా చేయాలంటే ఇప్పుడు 15 స్క్వైర్ ప్లస్ 15 అని రాసుకోవచ్చు. 16ని 15 + 1 రాసుకోవచ్చు. 15 స్క్వైర్ ప్లస్ 15 అంటే 225 + 15 245 km వస్తుంది. లేదనుకుంటే ఇక్కడ 10 ఇది 9 కదా, ఈ విధంగా కూడా చేయొచ్చు. 50 అంటే ఈ సైడ్ తీసుకున్నప్పుడు 50 × 9 × 32/60. 0 0 క్యాన్సిల్. 3 2s 3 3s 2 1s 2 16s 2 16s 5 × 48 వస్తుంది. 48 అంటే ఇది ఇంటూ 2/2 చేస్తే అది 10 × 48/2 వస్తుంది. 2తో క్యాన్సిల్ చేస్తే 24 వస్తుంది. 240. ఓకేనా. 5ని 0లకు కన్వర్ట్ చేసేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కూడా చేయొచ్చు మనం. ఏ సైడ్ చేసినా సేమ్ డిస్టెన్స్, ఎందుకంటే అవి ఆల్రెడీ సేమ్ డిస్టెన్స్ కాబట్టి. ఇక్కడ ఏ అనే వ్యక్తి కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. ఈ వర్క్ 21 days. దెన్ బి ఫినిష్డ్ రిమైనింగ్ వర్క్ ఇన్ 5 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ ద వర్క్. ఓన్లీ ఐ విల్ టెల్ షార్ట్ కట్స్. ఓకేనా. ఇక్కడ 21 days ఏ అనేటోడు 21 days చేసి వదిలిపోయింది. అంటే ఎంత వర్క్ మిగిలిపోయింది, 3 parts ఆఫ్ వర్క్ మిగిలిపోయింది. A × 3 = ఆ 3 parts ఆఫ్ వర్క్ని ఎవరు చేయాలి, బి అనేటని చేయాలి. ఎన్ని రోజులలో చేయాలి, 5 daysలో చేయాలి. ఓకేనా. M1 D1 M1 T1 అన్నట్టు మనకు ఫామ్లో ఉంటుంది కదా, M1 D1 T1 M1 D1 T1 = M2 D2 T2 అని అటువంటి దాని ప్రకారం అన్నట్టు. ఓకే. దీని నుంచి మనకి ఎప్పుడు కూడా రేషియో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. A:B = 5/3 వస్తుంది కదా. ఏకి 5 parts, బికి 3 parts. ఇప్పుడు మనం ఫస్ట్ టోటల్ పార్ట్స్ అంటే ఏ అనేటోడు ఎన్ని పార్ట్స్ వాల్యూ చేస్తాడు, ఎన్ని పార్ట్స్ చేస్తాడంటే 5 parts. బి అనేటోడు 3 parts. ఏ 5 parts, బి
3 పార్ట్స్. ఓకేనా? ఇప్పుడు మనకు టోటల్ వర్క్ రావాలి. టోటల్ వర్క్ రావాలంటే ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేస్తారు? 24 డేస్. రోజుకి ఎంత చేస్తాడు? 5 చేస్తాడు. కాబట్టి 24 × 5 24 డేస్. 1 డేకి 5 పార్ట్స్. కాబట్టి 24 డేస్ చేస్తాడు కాబట్టి 24 × 5 అనేది టోటల్ వర్క్ వస్తది. ఓకేనా? టోటల్ వర్క్ ఇది టోటల్ వర్క్. మనకి ఏం అడిగిండు క్వెషన్‌లో? ఫినిష్ ద వర్క్. ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ ద వర్క్. ఏ 1 డే ఎంత చేస్తాడంటే 5 పార్ట్స్ చేస్తాడు. బి 1 డే 3 పార్ట్స్ చేస్తారు. ఇది 2 కలిపితే 8 పార్ట్స్. 1 డేకి 8 పార్ట్స్. టోటల్ వర్క్‌ని ఆ 1 డే వర్క్‌తోని డివైడ్ చేస్తే మనకి 8 1 8 3 3 × 15. ఓకేనా? 15. ఫస్ట్ రేషియో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేషియో వచ్చిన దాన్ని ఏమంటారంటే, ఈ రేషియోలో ఏదైతే వచ్చినాయో వాల్యూస్ అవి మన 1 డే వర్క్‌లు అన్నట్టు. 1 డే వర్క్‌లు అవి. ఓకేనా? 1 డే పార్ట్స్. 1 డే చేసేటివి అన్నట్టు. ఇప్పుడు ఏ అనేటోడు 24లో చేస్తారు కాబట్టి 24 × 5 అంటే టోటల్ వర్క్ వచ్చింది. ఈ టోటల్ వర్క్‌ని ఎవరెవరు చేయాలి? ఏ అండ్ బి కలిపి చేయాలి కాబట్టి 5 + 3 కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తది. ఇది ఇక్కడ రీజనింగ్ క్వెషన్. క్రికెట్ ఆడటానికి బ్యాట్ ఉండాలి. అట్లనే హాకీ ఆడటానికి స్టిక్ ఉండాలి. ఇక్కడ ఇటువంటి క్వెషన్ ఇట్లా లోపట సర్కిల్ లోపట ఇచ్చినట్టు దీని అర్థం ఇది టోటల్ 180 డిగ్రీస్. బీసీ అనేది ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటది. కాబట్టి ఇక్కడ ఏ దగ్గర ఎంత ఉంటదంటే 90 డిగ్రీస్ ఉంటది. 90 డిగ్రీస్. ఓకేనా? 90 డిగ్రీస్. కాబట్టి ఇప్పుడు నేను ఈ విధంగా రాస్తున్న దాన్ని. ఇక్కడ 90 డిగ్రీస్. ఇది ఏ వద్ద 90 డిగ్రీస్ బీసీ. ఓకేనా? బీసీ. ఇదంతా ఏబి వాల్యూ 16, ఏసీ వాల్యూ 16. ఇది ఎంతనో మనకు తెలియదు. ఓకేనా? ఇప్పుడు మనకు ఏరియా ఫార్ములా, ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బేస్ ఏముంది? ఇక్కడ 1/2. బేస్ వచ్చేసి 20, హైట్ వచ్చేసి 16. సాల్వ్ చేస్తే 10 × 16 160 సెంటీమీటర్స్. ఇక్కడ if 4y - 1 and y + 4 both are factors of this equation, then what is relationship between the p and q అని అడిగింది. ఇక్కడ మనకి ఇవి ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి 4y - 1 వాల్యూ ఎంత? 0. కాబట్టి y = 1/4 వస్తుంది. అట్లనే నెక్స్ట్ y + 4 = 0. y = -4 వస్తుంది. ఓకేనా? నౌ y values are 1/4, 4. ఓకే, పక్కెట్టండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి రండి. ఇందులో ఫస్ట్ ఈ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. y² + 15/p ఇంటూ y - q/p. ఓకేనా? దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఇక్కడ అది ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ -15/p. ఓకేనా? అట్లనే ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వాల్యూ -q/p. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది -4. ఇప్పుడు మనకి ఈజీగా ఇక్కడ నుంచి రిలేషన్షిప్ వస్తుంది. ఫస్ట్ వీటి యొక్క ప్రొడక్ట్ చేద్దాం. 1/4 అంటే ఇక్కడ నుంచి 1/4 -4 అంటే ఎంత? -1. ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది -1 కదా. అంటే ఆల్ఫా బీటా వాల్యూ -1 అన్నట్టు. ఇక్కడ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్ ఏది? ఆల్ఫా బీటా వాల్యూ. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఓకేనా? ఇది ఆల్ఫా, ఇది బీటా. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ వాల్యూ -1. అది దేనికి ఈక్వల్? q/pకి ఈక్వల్. కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోతే q = p వస్తుంది. ఇది మన రిలేషన్షిప్. ఓకేనా? ఇదంతా చేయకుండా కూడా డైరెక్ట్ ప్రొడక్ట్ వాల్యూ వేసుకోవచ్చు. లేదనుకుంటే అప్పుడప్పుడు ప్రొడక్ట్ వాల్యూస్తో రాకపోతే
అప్పుడు సమ్ము ప్రొడక్ట్ రెండు యూజ్ చేసుకొని మనం రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ √81 బై పాయింట్ తీసేస్తే 1 వస్తుంది. ఎన్ని ఉన్నాయి మొత్తం వాల్యూస్? 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 జీరోస్ రాయండి. లేదనుకుంటే అలా కాదు, కానీ ఇంకా ఇప్పుడు మన 0 పాయింట్ పెట్టండి. 2 జీరోస్కి ఒక జీరో తీసుకోండి, 2 జీరోస్కి ఒక జీరో. 81 అంటే 9, దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 9. ఓకేనా, 2 జీరోస్కి ఒక జీరో తీసుకోవాలి. నెక్స్ట్ 81 అంటే 9. ఇప్పుడు దీన్ని 4తో ఇంటూ చేస్తే 0.036 అవుతుంది. 4 9 36 కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. లేదనుకుంటే మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి కూడా చేయొచ్చు. క్వశ్చన్, ఇఫ్ సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్స్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. ఇక్కడ ఏమంటున్నాడంటే సర్కంఫరెన్స్ అనేది ఏంటి? సర్కంఫరెన్స్ అంటే 2πr, చుట్టుకొలత. సర్కిల్ యొక్క చుట్టుకొలత 2πr అండ్ సర్కిల్ యొక్క ఏరియా πr², రెండు ఈక్వల్ అంటుండు. అప్పుడు రేడియస్ ఎంత అని అడుగుతుండు. 6 ఒక 6 క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ r=2 మిగులుతుంది. అదే మనల్ని అడిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో అంటే 3x 2x అనుకుందాం. ఇక్కడ నుంచి 8 and 6 ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్. ఫస్ట్ నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేయమంటాడు, సెకండ్ నెంబర్ నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేయమంటాడు. ద రేషియో బికమ్స్ 8:5. 8:5. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15x మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 16x మైనస్ 48. ఈ 48ని ఇట్లా తీసుకురండి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్న ఒక సైడు. 16x మైనస్ 15x అంటే x, 48 మైనస్ 40 అంటే 8. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి అవర్ నెంబర్స్ ఆర్ 3x 2x కదా. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి 3 ఇంటూ 8 24, 2 ఇంటూ 8 16. ఓకేనా, 2 ఇంటూ 8 16, 24 అండ్ 16 వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 20% మీన్స్ 100 ఇంటూ 75 ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ x బై 100 ఇంటూ 420. ఓకేనా, ఇక్కడ 2 ఇంటూ 75 150 వస్తుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 ఇంటూ 20 150. 150 ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 2 జీరోస్ వస్తాయి. ఈ 0 ఇక్కడ 150లో 1 0 క్యాన్సిల్ అయిపోతే 15 మిగులుతుంది. ఇటు సైడ్ ఓన్లీ 15. 15 ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ x బై 10 ఇంటూ 42. ఓకే, నెక్స్ట్ ఈ 220 ఈ x ఇది లెఫ్ట్ సైడ్ తీసుకురండి. x బై 10 ఇంటూ 42, ఈ 225లోకి వెళ్ళి తీసేస్తే ఎంత? తీసేస్తే 210 వస్తుంది. 210 వస్తుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు 21 10 21 2. ఓకేనా, ఇప్పుడు ఈ 10 ఇట పంపించేస్తే మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది? x బై 10 ఇంటూ 42 ఈజ్ ఈక్వల్ టు 210 కదా. 21 10 21 2. ఈ 10ని అటు పంపించేస్తే x ఈజ్ ఈక్వల్ టు 100. ఈ 2ని కూడా అటు పంపిస్తే బై 2 అవుతుంది, అది 50 అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ 6 years ఫ్రమ్ నౌ అంటే 6 years తర్వాత కృతి ఏజ్ విల్ బి ట్వైస్ ఏజ్ ఆఫ్ ది బ్రదర్ కునల్. ఇక్కడ కృతిని కే అనుకుంటున్నా, బ్రదర్ని బి అనుకుంటున్నా, బ్రదర్ కునల్ని బి అనుకుంటున్నా. 6 years తర్వాత అంటే ఆఫ్టర్ 6 years తర్వాత అంటే ఫ్యూచర్ 6 years తర్వాత అప్పుడు వాళ్ళ ఏజ్ ఎట్లుంటుంది అంటే ఈమె 2 parts ఉంటే ఆమె 1 parts ఉంటాడు వాళ్ళ బ్రదర్. ట్వైస్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఒకవేళ బట్ ఎగో 4 years ఎగో పాస్ట్ 4 years ఎగో వాళ్ళ ఏజ్ ఎట్లా ఉంటాయంటే కీర్తి అనేట ఆమె కృతి అనేట ఆమె 4 parts ఉంటే వాళ్ళ బ్రదర్ అనేటోడు 1 parts ఉంటాడు అన్నట్టు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ సేమ్ ఉండడానికి కోసం నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో డివైడ్ 3తో చేయండి. 3తో మల్టిప్లై చేయండి. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే అప్పుడు అది ఏమవుద్ది 3 × 2 6 1 × 3 3 వస్తుంది. ఓకేనా, 6:3. ఇప్పుడు చెక్ చేయండి, 3కి 1కి మధ్య డిఫరెన్స్ 2 ఉంది, 6కి 4కి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంది. ఎప్పుడు కూడా ఇట్లా డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చేటట్టు మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఈ 2 parts వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ అంటే ఇది ఫ్యూచర్ 6, ఇదేమో పాస్ట్ 4 years. 6 + 4 10. ఓకేనా, 2 1s 2 5s. 1 part వాల్యూ 5 అయింది. మనకేంది బ్రదర్ ఏజ్ ఎంత, కునల్ బ్రదర్ ఏజ్ ఎంత అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్లో 6 సంవత్సరాల తర్వాత 3 × 15 అంటే 15 ఏజ్ ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత ఏజ్ 15 అంటే ప్రజెంట్ ఎంత ఉంటుంది, 6 సంవత్సరాలని తీసేస్తే మనకు ప్రజెంట్ ఏజ్ వస్తుంది, అది 9. ఓకేనా, 9 years. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ అడిగిండు. 5 40s అంటే 120. నెక్స్ట్ 2 150s అంటే 150. 120కి 150కి మధ్య డిఫరెన్స్ 30. నెక్స్ట్ 2 1/5 ఈజ్ మల్టిప్లైడ్. ఒక వాల్యూని మల్టిప్లై చేస్తే మనకి 5 2/5 వస్తుందట. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. 5 × 2 10 + 1 11/5 × x 25 + 2 27/5. 5 క్యాన్సిల్ అయిపోతే x = 27/11. ఆప్షన్లో 11 డినామినేటర్లు ఉంది, ఇది ఒకటే. నెక్స్ట్ దీన్ని 11 2s 22. 11 2s 22. 27లోకి వెళ్ళి 22 తీసేస్తే 5 ఉంటుంది కాబట్టి 5/11. Find the least multiple of the 7 which when divided by 6 8 12 లీవ్స్ 1 యాజ్ రిమైండర్. ఇటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ వీటికి ఎల్సిఎం వచ్చేసి 6 8 12కి 48 అనేది ఎల్సిఎం అవుతాయి. 48 అని ఇప్పుడు ఎట్లా మనకు 48 అని చెప్తామంటే ఇప్పుడు 6 ఉంది, 8 ఉంది, 12 ఉంది. ఇందులో 6 అనేది 12ని డివైడ్ చేస్తుంది, 8 అనేది డివైడ్ చేయదు. కాబట్టి 12 అనేది మన హైయెస్ట్ నెంబర్ని తీసుకోవాలి. ఓకేనా, 12 అనేది మన ఎల్సిఎం కాదు. నెక్స్ట్ 12 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ 2తో డివైడ్ చేయండి, 2తో చేయండి. 12 × 2 అంటే 24. 24ని ఇది 6 డివైడ్ చేస్తుంది, అట్లనే 8 కూడా డివైడ్ చేస్తుంది. ఇది మనం తీసుకుందాం అని అనుకుంటే ఇంకో కండిషన్ ఇచ్చిండు మనకి. ఇక్కడ ఏమని ఇచ్చిండు, 7తో మల్టిప్లై కావాలని అన్నాడు. అంటే ఇప్పుడు వచ్చే రిమైండర్ని యాడ్ చేసినాక ఈ రిమైండర్ని ఏదైతే యాడ్ చేస్తే మనకు అది 7తో మల్టిప్లై కావాలి. కాబట్టి ఇది 7తో మల్టిప్లై అవుతలేదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ మల్టిపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2కి బదులు 3తో చేద్దాం. 3తో చేస్తే ఎంత 36. 36 అనేది 6 అనేది డివైడ్ చేస్తుంది, కానీ 8 అనేది డివైడ్ చేయదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ మల్టిపుల్ చూద్దాం. నెక్స్ట్ మల్టిపుల్ వచ్చేసి 12 × 4 48. 48 6 డివైడ్ చేస్తుంది, అట్లనే 8 కూడా డివైడ్ చేస్తుంది, కాబట్టి ఎల్సిఎం అనేది 48 అవుతుంది. ఇది 7తో ఎప్పుడు +1ని
రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తే అది 7తో డివైడ్ కావాలి. 49/7 అంటే అది డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 49. నెక్స్ట్ A sells article to B at profit of 20% and B sells it to C at profit of 20% and if C pays 360 for it, వాట్ వాజ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ. ఇటువంటి వచ్చినప్పుడు అంటే ఒక ఏ అన్నట్టు అతను బి కమ్మిండు, బి అన్నట్టు అతను సి కమ్మిండు, ఆ సి ఎంత పే చేసిండో ఇస్తే ఇటువంటి దానికి 100 + 20 ఏంటంటే 120/100 ఇంటూ మళ్ళీ ఇది ఏ అన్నట్టు బి కమ్మిండు. ఇప్పుడు బి మళ్ళీ సి కమ్మాలి కదా, అంటే మళ్ళీ 20% ప్రాఫిట్ కాబట్టి 100 + 20 120/100 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత 360 పే చేసారు. ఇది చేసే ప్రాసెస్. ఇటువంటి వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే ఈజీగా అయిపోతుంది. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 12 1s 12 3s 12 1s 12 3s ఓకేనా. 3 1s 3 4s 4 1s 4 25s ఏ ఈజ్ ఈక్వల్ టు 25 అటు పంపిస్తే సారీ ఇక్కడ 0 మిగులుతుంది. 12 1s. ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి ఏ ఇంటూ 120/100 సారీ 0 ఎందుకు మనకు 12 ఈజ్ ఈక్వల్ టు 360 ఉంది. ఇక్కడ 12 1s 12 30s 30 ఓకేనా. 3 10s 3 4s 4 1s 4 25s 25 అటు పంపిస్తే 25 ఇంటూ 10 250. క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క సమ్ము చూడండి ఎంత 90 అవుతుంది కాబట్టి దాని వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కింద రెండింటి యొక్క రెండు సేమ్ ఉండాలి. మళ్ళీ కాస్ స్క్వేర్ ఉన్నది, ఇక్కడ కూడా sin స్క్వేర్. ఇక్కడ రెండింటి యొక్క సమ్ము సేమ్ ఉంది కాబట్టి 2 × 1 అవుతుంది. ఓకేనా. మైనస్ ఇప్పుడు మనం ఇక్కడ sin 74 ఏమని రాసుకోవచ్చు, cos 16 అని రాసుకోవచ్చు. 90 - 74 అంటే cos 16 అవుతుంది. ఓకేనా, cos 16 అవుతుంది. cos 16 × cos 16 sin cos స్క్వేర్ 16. ఒక నిమిషం, ఇది 1/2 ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ 16 మైనస్ cos 16 ఇంటూ cos 16 వచ్చింది. ఓకేనా, ఇది 90 మైనస్ అంటే కాసులోకి చేంజ్ చేస్తే 90 మైనస్ చేయాలి. ఓకేనా, 90 - 74 చేయాలి. చేస్తే cos 16 వస్తుంది. cos 16 × cos 16 cos స్క్వేర్ 16 అవుతుంది. cos స్క్వేర్ 16. ఇప్పుడు ఇక్కడ నుంచి మైనస్ని కామన్ తీస్తే ప్లస్ అవుతుంది. లోపల ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ వాల్యూ 1కి ఈక్వల్, అంటే 1/2 - 1 దాని వాల్యూ అనేది -1/2కి ఈక్వల్. ఓకేనా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే రెండు సిమిలర్గా ఉండి ఆ రెండింటి వాల్యూస్ యొక్క సమ్ అనేది 90 అయితే అది 1 అవుద్ది. అది ఓన్లీ కాస్కి సైన్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. టాన్కి మిగతా వాటికి వర్కౌట్ కాదు. అది చూస్ చేయాలి. ఇది ఎందుకు అట్లా ఈక్వల్ అవుతుంది అని అంటున్నా, ఇది cos స్క్వేర్ 22 ఉంది. నెక్స్ట్ ప్లస్ దీన్ని సైన్లోకి చేంజ్ చేస్తే స్క్వేర్ని పక్కకి పెట్టండి కొంచెంసేపు. సైన్లోకి చేంజ్ చేస్తే 90 - 68 చేయాలి. దీన్ని సైన్లోకి చేంజ్ చేస్తే. ఓకేనా, cos స్క్వేర్ 22 ప్లస్ ఇక్కడ ఇది 90 - 68 అంటే sin స్క్వేర్ 22 అవుతుంది. cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ వాల్యూ cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వాల్యూ 1కి ఈక్వల్. ఇదంతా చేసే బదులు ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాస్ అని ఉండాలి, లేదంటే సైన్ అని ఉండాలి. ఆ రెండింటి యొక్క సమ్ అనేది 90 అయి ఉంటుంది. అది వాల్యూ అనేది 1కి ఈక్వల్ అవుద్ది. ఇది రీజనింగ్కి సంబంధించింది. ఒక ప్యారలలోగ్రామ్, రాంబస్, స్క్వేర్ 3 కూడా సేమ్ ఉంటాయి. దాని యొక్క
ఫీచర్స్ అనేది సేమ్ ఉంటాయి. ఒక ట్రెపిజియం ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఇది ట్రెపిజియం ఉంటుంది ఇట్లా, ఓకేనా. కాబట్టి ఒకటి డిఫరెంట్గా ఉండాలి, వాటితో సంబంధం లేకుండా ఉండాలి. అది సెకండ్ ఆప్షన్కి సంబంధించింది మనకి. A bag contains the cards numbered between 33 and 33 to 92 వరకు ఉన్నాయి. 33 అండ్ 92 అంటే రెండింటి మధ్యలో ఉంటాయి అని అంటుండే, ఏ నెంబర్స్ అయినా కూడా. ఇఫ్ వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ది బ్యాగ్, ద ప్రాబబిలిటీ దట్ ది నెంబర్ ఆన్ ది డ్రాన్ కార్డ్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా. ప్రాబిలిటీ అడుగుతుండే, అది ఎట్లా ఉండాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటుండు. ప్రాబిలిటీకి ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు మొత్తం 92లోకి వెళ్ళి ఎన్ని వాల్యూస్ని తీసేయాలి? బిఫోర్ 33కి బిఫోర్ ఉన్న వాల్యూస్ అన్నింటినీ తీసేస్తే మనకు టోటల్ వాల్యూస్ ఎన్ని వస్తాయి? ఓకేనా. 32 వాల్యూస్ని తీసేస్తున్నా ఇప్పుడు. ముందట 33 కంటే బిఫోర్ ఉన్నాయి 32 వాల్యూసే కదా. 92 - 32 తీసేస్తే మొత్తం మనకి 60 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అవుద్ది. నెక్స్ట్ ఫేవరబుల్ ఈవెంట్స్ కనుక్కోవాలి. ప్రాబిలిటీ అన్నప్పుడు ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కదా ఫార్ములా. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 92 - 32 60 వస్తుంది. ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటుండు. మనకి 33కి 92కి మధ్యలో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏముంటాయి? 36 ఉంటుంది. 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఓకేనా. ఇవి 4 వాల్యూస్. ప్రాబిలిటీ వాల్యూ ఏంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. టోటల్ ఎన్ని ఫేవరబుల్ ఈవెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఫేవరబుల్ ఈవెంట్స్ 4, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 60. దీన్ని క్యాన్సిల్ చేస్తే 1/15 వస్తుంది. ఇక్కడ మైనస్లలో ఎప్పుడు కూడా ప్రాబిలిటీ అనేది మైనస్లలో రాదు. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇక్కడ నేను ఇంతకుముందు ఏం చెప్పిన ట్రిక్, హైయెస్ట్ నెంబర్ ఏది ఉందో అదని తీసుకోవాలి. 45 ఉంది. 45ని 30 డివైడ్ చేస్తుందో చేయదు. కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి. ఓకేనా. హైయెస్ట్ నెంబర్ యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఏమొస్తుంది? 90 వస్తుంది. 90ని 30 డివైడ్ చేస్తుందో చేస్తుంది, కానీ 40 డివైడ్ చేస్తుందో చేయదు. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ మల్టిపుల్ తీసుకోవాలి. మళ్ళీ 45 ఇంటూ 3 అంటే 135. 135ని ఇది బాగా టైం తీసుకుంటుంది. ఇవన్నిటికి బదులు 43తో ఇప్పుడు ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఎల్సిఎం అనేది హైయెస్ట్ ఉంటుంది, కాబట్టి ఇది కాదు నెంబర్. నెక్స్ట్ తర్వాత ఈ 115ని ఏమంటారు? ఏది కూడా డివైడ్ చేయదు, అది కూడా కాదు మన ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 360 ఉంది. 360ని 30 డివైడ్ చేస్తుంది. అట్లనే 30 12 నెక్స్ట్ 360/40 అంటే 9. నెక్స్ట్ 360/45 అంటే 9 5 9 40 5 1 5 8. ఓకేనా. 5 8 అంటే ఇవన్నీ కూడా డివైడ్ చేస్తుంది, కాబట్టి మన 360 అనేది మన ఆన్సర్ అవుతుంది. In what time will 3,200 invested at 10% per annum compounded quarterly? It becomes 3,362. మనకు ఒక సమ్ముని 3,200ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేసిండట. అయితే ఇంత అమౌంట్ ఎన్ని సంవత్సరాలలో వస్తుందని అంటున్నాను. ఇప్పుడు ఆ 3,200ని కూడా మనకి క్వార్టర్లీ బేస్డ్, అంటే ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయి. ఓకేనా. 4 క్వార్టర్స్, Q1 Q2 Q3 అంటే టోటల్ 4 క్వార్టర్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది పర్ యానం ఇచ్చిండు కదా, దాన్ని మనం ఏం చేద్దామంటే క్వార్టర్స్కి చేంజ్ చేయాలి. మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి 10/4 చేయాలి.
10/4%. ఫస్ట్ క్వార్టర్స్కి చూస్తున్నాం. ఫస్ట్ క్వార్టర్స్కి ఎంత వస్తుంది అమౌంట్ అంటే, ఇది పర్సంటేజ్ని తీసేస్తే 0 వస్తుంది, పర్సంటేజ్ని రిమూవ్ చేస్తే డబుల్ జీరోస్ వస్తాయి. డివైడెడ్ బైలో జీరోస్ క్యాన్సల్, 4 1s 4 8s అంటే 80 రూపీస్ వస్తుంది ఫస్ట్ క్వార్టర్స్ అంటే 1/4 కదా, మొత్తం 12 months ఉంటాయి. అందులో ఫస్ట్ క్వార్టర్స్ 4తో డివైడ్ చేస్తే మొత్తం 4 క్వార్టర్స్ కాబట్టి ఫస్ట్ 1/4 వస్తుంది ఫస్ట్ క్వార్టర్స్ అన్నట్టు. మనకు ఫస్ట్ క్వార్టర్స్లో ఎంత వచ్చింది, ఇది 3000 అమౌంట్, 3200 అమౌంట్. మనకు 10/4% వేస్తే ఎంత వచ్చింది, 3280 వచ్చింది. ఓకేనా, ఇది ఫస్ట్ క్వార్టర్స్ మనకు కాదు, ఇది 1/4 అంటే ఫస్ట్ క్వార్టర్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఎప్పుడు మనకు రావాల్సిన ఎంత అమౌంట్ రావాలి, 3362 రావాలి. కాబట్టి నెక్స్ట్ ఇంకొకసారి సెకండ్ క్వార్టర్స్లో చేస్తున్నా అంటే 10/4%. అట్లనే ఇక్కడ కూడా సేమ్ పర్సంటేజ్ తీసేస్తే మనకు డబల్ జీరోస్ వస్తాయి, 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 4 1s 4 8s 2s అంటే 82 వస్తుంది. ఓకేనా, మనకి ఇప్పుడు లాస్ట్కి ఫైనల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఏదైతే మనకు వచ్చిందో అది 3280 ఏదైతే ఉందో దానికి యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, 3280 ప్లస్ 82 అంటే 3062 వస్తుంది. అంటే 2 క్వార్టర్స్ అయిపోయాక, ఫస్ట్ క్వార్టర్స్ అంటేనేమో 1/4 ప్లస్ సెకండ్ క్వార్టర్స్ కూడా 1/4, ఈ రెండింటిని యాడ్ చేస్తే 1/2 ఇయర్ అవుతాయి. అర్థమైంది కదా. ఫస్ట్ దీని మీద 10/4% ఇంట్రెస్ట్ కనుక్కో ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుందో కనుక్కోవాలి. అది సమ్కి యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ దీని మీద 10/4% ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అది ఎంత వస్తుందో దాన్ని మళ్ళీ సమ్కి యాడ్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో ఫైనల్ వచ్చిన సమ్కి యాడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే 3200 ఉంది, దీన్ని ఫస్ట్ టైం చేయండి. ఫస్ట్ టైం 10/4% కనుక్కుంటే ఎంత వస్తుంది, 80 వస్తుంది. ఓకేనా, 80 రూపీస్ వస్తుంది 10/4%. ఇది ఫస్ట్ క్వార్టర్స్కి. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్స్కి దీని మీద కూడా 80 రూపీస్ వస్తుంది 10/4. మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఇంక అయిపోయింది, దీని మీద ఫస్ట్ ఒక్క నిమిషం, ఇట్లా కాదు, 3200 దీంట్లో ఫస్ట్ క్వార్టర్స్కి 80 రూపీస్ వస్తుంది నాకు. ఓకేనా, సెకండ్ క్వార్టర్స్లో ఎంత వస్తుందో అనుకోవాలి. సెకండ్ క్వార్టర్లో దీని మీద 10/4% అంటే 80 రూపీస్ వస్తుంది. అట్లనే దీని మీద 10/4% అంటే 2 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయండి. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకు టోటల్ వాల్యూ వస్తుంది 3200 ప్లస్ 2 ఇంటూ 80 ప్లస్ 2 మొత్తం చేస్తే 3362 వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏబిసి టుగెదర్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days. ఏబిసి వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తే 14 daysలో వర్క్ అయిపోతుందట. ఓన్లీ సి ఒక్కడు చేస్తే 40 days అవుతుంది. అది ఏబి టుగెదర్ చేస్తే ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అంటాడు. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువంటి దానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అది హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 42 ఉంది. 42ని 14 డివైడ్ చేస్తుంది కాబట్టి అదే మన ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేయాలంటే డైలీ వైజ్ ఎంత చేస్తారో కనుక్కోవాలి. 42/14 అంటే 3. నెక్స్ట్ 42 అంటే 1. ఓకేనా, డివైడ్ చేయాలి. టోటల్ వర్క్ని ఈ 14తో ఒకసారి 42తో ఒకసారి డివైడ్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎఫిషియెంట్ వాల్యూ అంటే డైలీ ఒక్క రోజుకి ఎంత చేస్తారని అంటే దాని అర్థం. ఓకేనా, 14 days రోజుకి 13 పార్ట్స్ అంటే 13 వర్క్ చేసి 40 daysని కంప్లీట్ చేస్తారు. ఓకేనా, ఇది 42 అనేది టోటల్ వర్క్. డైలీ 3 parts చేసి అట్లా 14 days చేసి ఏబిసి అన్నట్టు 42 daysలో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు,
ఏబి వాల్యూ ఏబి ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి సిని మైనస్ చేస్తేనే కదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది అనుకో, మైనస్ సి చేసినాం అనుకో ఏమవుతుంది, ఏ ప్లస్ బి వస్తుంది, ఏ ప్లస్ బి వస్తుంది. అట్లనే ఇక్కడ డైలీ చేసేదంట వీళ్ళకెళ్ళి 3 ఒకటి తీసేస్తే 2 వస్తుంది. ఓకేనా, 2 అంటే ఒక్క రోజుకి ఎంత చేస్తారు, 2 పార్ట్స్ వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ ఎంత 42 బై 2 చేయి, బై 2 చేస్తే మొత్తం 21 డేస్లలో వర్క్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, ఎప్పుడైనా కూడా ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి డైలీ ఎంత చేస్తారో తీసుకోవాలి, దాని నుంచి మైనస్ చేయడమా ప్లస్ చేయడమా ఏదో ఒకటి చేసి అందులోకి వెళ్ళి మనకు కావాల్సిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి దాంతో టోటల్ వర్క్ని డివైడ్ చేయాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 8, అంటే డబుల్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఈ నెక్స్ట్ ఇది డబుల్ అయితే 16 అవుతుంది. 21 + 16 37. నెక్స్ట్ ఇక్కడ -5² అంటే 25, +5² అన్న కూడా 25 క్యాన్సిల్ అయిపోతే 0.